ఎమ్మెల్యే, ఎంపీ సెగ్మెంట్లు పెరుగుతాయని చెప్పేసి మనకి చాలా రోజులుగా ప్రజల్లో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. 2021లో కరోనా వల్ల పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. కరోనా వల్ల చేయలేకపోయారు. 2026 ఇప్పుడు ఏప్రిల్, మే మాసం నుంచి ఏదో స్టార్ట్ అయ్యేది. ఏప్రిల్, మే, జూన్ మధ్యలో. సో జరగనండి. సకల కుల జనగణన జరగాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇది ఇప్పటికే రాజ్యాంగం ప్రకారం జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించి కూడా కులాలు జరగాలి, ఓసీలు జరగాలి. ఏ కులాలు అసలు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ భారతదేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ చేసింది భారత రాజ్యాంగం. ఆ ప్రకారం ఉపకులాలకు సంబంధించి ఈ లెక్కలు తీయాలి. దాని ద్వారా సహజంగా ఇప్పటిదాకా చేసినటువంటి ప్రణాళికలు, నీతి ఆయోగులు ఈ దేశాన్ని ఏమి అభివృద్ధి చేయాలా లేటెస్ట్ మోడల్గా సకల కుల జనగణన చేయాలి. ఇప్పటికే తెలంగాణలో చేశారు, అంతకంటే ముందు తమిళనాడు, అంతకంటే ముందు బీహార్లో ఈ లెక్కలు తీసి ఆ ప్రజలకు సంబంధించి ఎవరు చాలా కులాలు ఏదైతే ఉన్నదో ఈ దేశంలో అటెండరు, వాచ్మెన్, హోంగార్డు, కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో లేనటువంటి కులాలు దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా, 80 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆ ఫలాలు అందనటువంటి పరిస్థితి మనం చూస్తాము. దేశానికి సంబంధించి అభివృద్ధి ఫలాలు సంపద సృష్టిలో ఉన్నారు కానీ, కాంట్రిబ్యూషన్లో ఉన్నారు కానీ పంపిణీకి వీళ్ళకి అందట్లేదు. సాక్షాత్తు భారత ప్రధాని, మాజీ ప్రధాని, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ నేను ₹1 ఖమ్మం పక్కన ఉన్నటువంటి ఒక ఊరికి పంపిస్తే, ఒక ₹100 ఊరికి పంపిస్తే ₹21 చేరుతా ఉన్నాయి అన్నాడు. అంటే దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అదేమో నైస్గా ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన గ్రామానికి పంపించడానికి కరిగిపోవడానికి. సో అవినీతి ఆ స్థాయిలో ఉందని చెప్పేసి వ్యవస్థల లోపాలని ఆయన స్థాయిలో ఆయన బాధపడి చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సో ఇది ఇట్లా ఉంటే మహిళల వాటా, ఎస్సీ, ఎస్టీల వాటా అడుగుతూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరిగి వాళ్ళ వాటాలు వాళ్ళకి అందాలి. ఎందుకంటే కొన్ని కులాలు, ఎస్సీలో కొన్ని కులాలు, ఎస్టీలో కొన్ని కులాలు, ఎస్సీలో ఒక 4-5 కులాలు, ఎస్టీలో ఒక కొన్ని కులాలే ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోండి. సో ఆ విధంగా పోవాలి. బీసీలకు సంబంధించి కూడా ఉండాలి. మేమెంతో మాకంత ఓటాని బీసీ సమాజం కూడా అడుగుతూ ఉంది. ఆ వైపుకి పోవాలి. దీంతో పాటు మహిళలు కూడా 33% రిజర్వేషన్లు అంటున్నారు. మహిళల 33% రిజర్వేషన్లో కూడా మేము ఏమంటున్నాం అంటే ఎస్సీ, ఎస్టీ సోదరిమణులు అయినటువంటి మహిళలకి వాళ్ళ ఓటా వాళ్ళకి పోతుంది. కానీ బీసీ మహిళలకు కూడా 17% ఓటా రావాల్సినటువంటి ఉంది 33%లో. లేకపోతే రెడ్లు పోయి రెడ్డమ్మలు, దొరలు పోయి దొరసాన్లు, చౌదరులు పోయి చౌదరి గారులు, చౌదరమ్మలు వస్తారు. లేదా అగ్రకులాలకు సంబంధించినట్టు బ్రాహ్మణం, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలోకి వస్తారు తప్పితే వాళ్ళు అంటే దొరల యొక్క, ధనవంతుల యొక్క భార్యలు, బిడ్డలు, కోడళ్ళు, మనవరాళ్ళు, మునిమనవరాళ్లే వస్తారు. వాళ్ళే వస్తారు. శ్రామిక మహిళలు, వృత్తి కులాలకు సంబంధించిన మహిళలు, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి మహిళలు, పేద మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండడానికి ఆస్కారం లేదు. అందుకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఉన్నాయి. బీసీలకు అది మైనారిటీలకు సంబంధించి అటు బీసీలోనూ ఇటు ఇందులోనూ ఉన్నారు కాబట్టి సో మైనారిటీ రిజర్వేషన్ పొందుతున్నారు కాబట్టి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఓటా రావాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద ఏం బ్రహ్మ విద్య కాదు. అంతరిక్షంలోకి పరిశోధనా కేంద్రంలోకి వాటిని పంపించే కార్యక్రమం అంతకంటే కాదు. అందుకోసం ఇప్పటికే 27% బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు అమలు చేస్తూ ఉన్నారు. గతంలో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేశారు. అట్లనే వీటిని కూడా అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. విద్యా ఉద్యోగాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇంత పర్సెంట్, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 1%, బీసీఈకి 4%, ఇట్లా రిజర్వేషన్స్ అలాట్మెంట్స్ జరుగుతున్నాయి. అందుకోసం ఇట్లా రాజకీయ రిజర్వేషన్లు కూడా వీటిని అమలు చేయాలని దీన్ని 42%, దాని తర్వాత మేమెంతో మాకంత ఓటాకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకి ఖచ్చితంగా ఓటా రావాలి. లేకపోతే దొరల పోయి దొరసాన్లు వస్తారు తప్ప తెల్ల దొరల పోయి నల్ల దొరలు వచ్చినట్టుగా స్వతంత్రం భారతదేశం 47 ఆగస్టు 15 ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మా ఆడబిడ్డలు, మా కూతుళ్ళు, మా మనవాళ్ళు, మా మనవరాళ్ళు, మా సోదరీమణులు రావడానికి ఆస్కారం లేదు. అందుకోసం మహిళా 33% రిజర్వేషన్లో మా బీసీ మహిళల ఓటా రావాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సెగ్మెంట్ల స్థాయి దాకా స్థానిక విషయాల్లో కూడా ఇలా ఎమ్మెల్యే, ఎంపీ ప్రాధాన్యత కలిగి ఉన్నది. అనైతికమైనటువంటి ప్రాబల్యం పెరిగింది. సో అంగన్వాడీలు, ఆశా వర్కర్ల దగ్గర రిక్రూట్మెంట్ దాకా కూడా ఎమ్మెల్యే, ఎంపీల లింకప్ అయి ఉన్నది. స్థానికంగా సెలక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని లేకపోతే రిక్రూట్మెంట్ పరంగా జాబ్ నోటిఫికేషన్ లాగా రిక్రూట్మెంట్ చేసేటువంటి ఇట్లా తయారైంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు, కింది స్థాయిలో ఘర్షణలు, పై స్థాయిలోనే వాద ప్రతివాదాలు తప్ప నిజమైనటువంటి ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. గ్రామాల్లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ విత్ మీ నాతో సహా గ్రామాల్లో, పట్టణాల్లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ న్యూట్రల్గా ఉండే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా ఒక పార్టీకి ముద్ర గుద్దాల్సిందే వాడి మీద. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే
ఉన్నాయని 100కి 1,00,000% చెప్పగలను. ఏదో ఒక పార్టీకి సింపథైజర్‌గా ఉండాలనేటువంటి పరిస్థితులు అయితే నెట్టేయబడతా ఉన్నాయి. సో, చట్టసభల్లోకి వెళ్ళాలంటే చట్టసభలు, సమాజ పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళెళ్ళాలి. ఇయాల మల్టీనేషనల్ కంపెనీలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఇయాల రాజ్యసభకు పోతా ఉన్నారు. వాళ్ళ వాళ్ళు స్పాన్సర్ చేసినా, వాళ్ళు ఆహ్, డొనేషన్ చేసిన, డబ్బులిచ్చినటువంటి వాళ్ళే ఇయాల ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్‌లో కూర్చుంటున్నారు. ఇలా బయట రాజకీయ పార్టీల నుంచి ప్రత్యక్షంగా మనం విమర్శలు వింటా ఉన్నాం. 2,000 కోట్లు అధికార పార్టీకి, 1,200 నుంచి 1,500 కోట్లు ప్రతిపక్ష పార్టీకి. వాళ్ళేమో ఈ బూర్జువాలకి, పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి హ్మ్, వ్యతిరేకమైనటువంటి బిల్లులు పెట్టకుండా ఉండటం. ఒకవేళ బిల్లులు పెట్టాల్సి వస్తే వీళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడకుండా ఉండటానికి సంబంధించి కార్యక్రమం నడుస్తా ఉన్నది. సో, పేదలకు సంబంధించి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఎవరు మాట్లాడలేదు. బీసీ బిల్లుకి సంబంధించి న్యాయమైంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇది లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఏదైతే ఉన్నారో, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు మాత్రం పెంచేసుకుంటూ పోతా ఉంటారు. ఇది పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో, రాజకీయం అనేది ఇలా సేవగా కాకుండా వ్యాపారంలాగా తయారైంది తప్పితే మరొకటి కాదు. ఓటర్స్ కూడా స్వార్థపూర్తి డిమాండ్స్ పెరిగినాయి. చాలా సార్లు మన మున్సిపల్ ఎన్నికల్లో యునానిమస్‌లు చేస్తే ఇళ్ళకి పోయి ధర్నాలు చేసి గొడవలు పడే సందర్భాలున్నాయి. సో, మీరు అవినీతి డబ్బు తీసుకోండి, వాళ్ళు అది విచ్చలవిడిగా వాళ్ళు రాజకీయాన్ని సేవలాగా కాకుండా వ్యాపారంలాగా చేసేస్తున్నారు. ఈ దరిద్రం ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండేలాగా సచ్చింది. సో, నేను అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గెలిచిన వాళ్ళు అధికార ప్రతిపక్ష విషయాలే చూసుకుంటున్నారు తప్పితే ప్రజల సమస్యలు గాలికి వదిలేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే అధికార పార్టీ అని మాట్లాడితే ఆయన కౌన్సిలింగ్‌లు, తర్వాత అణిచివేతలు, ఈసారి టికెట్ వస్తుందో రాదో ఉంటది. అందుకు వాళ్ళు కూడా గమ్మున ఉంటున్నారు. అసలు ప్రజా సమస్యలకు సంబంధించి కేంద్రీకరణ వాళ్ళెక్కడో రిమోట్ కంట్రోల్ ద్వారా ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడొద్దు అనేది వస్తా ఉంది తప్పితే. సో, ఇట్లాంటి పరిస్థితులు అయితేనే ఒక ఫ్రెండ్లీ డిబేట్ అనేది లేకుండా పోయింది ప్రజా సమస్యలకు సంబంధించి. సో, ఇట్లాంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేనేమంటున్నానంటే భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని మొదటి నుంచి ఉన్నది. ద్రావిడిలో మేము మూలవాసులు ఈ దేశానికి. సో, కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పేసి 1977 ఆ టైంలో ఆ కుటుంబ నియంత్రణకు సంబంధించి చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ పిలుపునిస్తే దక్షిణ భారతదేశం స్ట్రిక్ట్‌గా, డిసిప్లిన్‌గా దాన్ని అమలు చేసింది. దానివల్ల మాకు జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో ఆ స్థాయిలో జరగలే. వాళ్ళకి జనాభా పెరిగింది. దానివల్ల ఏం జరిగింది? ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి. దక్షిణ భారతదేశానికి ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి, ఎంపీ సీట్లు. దక్షిణ భారతదేశంలో తక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య వీళ్ళంతా కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇప్పటికే ఎంపీ, పార్లమెంటు సభ్యులు తక్కువగా ఉన్నారని, లోక్సభకు సంబంధించి ఏదైతే తక్కువగా ఉన్నారని చెప్పేసి మా వాయిస్, మా గళాన్ని నొక్కేస్తున్నారని చెప్పేసి వినపడతా ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా 74 లెక్కల ప్రకారం ఎంపీ ఇలా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, ఎమ్మెల్యేలు కూడా అట్లా జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి ద్రోహం చేసేటువంటి కార్యక్రమం ఉత్తర భారతదేశం మొదటి నుంచి ఉన్నది. ఈ గొడవలు ముదిరి పాకిస్తాన్లో అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్గా విడిపోయినాయి. సో, మీరు కూడా ఇండియాని ఆ పరిస్థితికి నెట్టివేయకండి. దక్షిణ భారతదేశం ద్రావిడిస్తాన్ అయింది, ద్రావిడ ఉద్యమం మొదలైద్ది, దక్షిణ భారతదేశం అవుతుంది, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నట్టుగా దక్షిణ భారతదేశం ద్రవిడిస్తాన్గా మారడానికి ఆస్కారం ఉండదు. మీరు అక్కడ దాకా తేరని చెప్పేసి చేస్తూ ఉన్నాం. సో, ఏది ఏమైనా బాగా చదివే స్టూడెంట్కి ఏమో ఆర్డినరీ ప్రైజు, అసలు చదివినటువంటి సింహాసనం మీద క్లాస్ లీడర్ని సిపిఎల్ చేసినట్టుగా, క్లాస్ పీపుల్స్ లీడర్ అంటారు కదా, క్లాస్ లీడర్ని చేసినట్టుగా పాలక వర్గాల వ్యవహార శైలి ఉంది. 1974 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది, నేను కాదంట్లా. కానీ 1974 లెక్కల ప్రకారం జరగాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లల కంటే ఇద్దరికంటే ఎక్కువ మందిని కనమని చెప్తా ఉంది. ఆ వైపుగా కొంత ఇది కూడా ఇస్తా ఉంది. 25 రెండో బిడ్డని కంటే 25,000, మూడో బిడ్డని కంటే 50,000 నుంచి 75,000 ఇట్లా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, అందుకోసం పౌష్టికాహారం కావాలి, అదేవిధంగా పని దినాలకు సంబంధించి ఉపాధి మార్గాలు కావాలి, సెలవు దినాలు కావాలి, ప్రసూతి సెలవులు కావాలి. దక్షిణ భారతదేశం లాంగ్ రన్లో రాబోయే 20 సంవత్సరాలు ఇంకా అదనంగా జనాభా పెరిగే వైపుగా అడుగులు వేయాలని చెప్పేసి ఒక పిల్ల అనేది, ఒక బిడ్డ, ఒక కొడుకు అనేది కరెక్ట్ కాదు. సో, ఆ విధంగా
మన జనాభాని కూడా మన రాష్ట్ర అంటే మన దక్షిణ భారతదేశ జనాభాని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.